దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా ఈ మెగా డిఎస్సి విషయంలో కీలక పాత్ర పోషించి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా యువనేత నారా లోకేష్ గారు మెగా డిఎస్సి విషయంలో చేసిన కృషిని ఎవరు కూడా మర్చిపోలేని విషయం అని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. గతంలో చూసినారు మీరు కూడా 2014, 2019లో మెగా డిఎస్సి ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019, 2024 మధ్య ఏమి ఇచ్చినారు దాంట్లో జోలికి పోదలుచుకోలేదు. కానీ అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి ఎన్నో ఉద్యోగాలు యువతకి కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిది, ఈ మంచి ప్రభుత్వానిది. ఈ మెగా డిఎస్సిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా 75 మంది సెలెక్ట్ అయినందుకు మాకు చాలా సంతోషం. అదేవిధంగా ప్రత్యేకంగా యువనేత నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పక్షాన, ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారందరినీ కూడా ఈరోజు సాధారణంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి స్థానిక శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ప్రత్యేకంగా ఆహ్వానించి వారందరినీ కూడా సన్మానించుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే మంచి చేస్తున్నారో అటు సంక్షేమం, అటు అభివృద్ధి, ఈ రెండే కాకుండా యువతకి కొన్ని వేల ఉద్యోగాలు కల్పిస్తాం, లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ఆ తీర్చిన ఘనత కూడా మెగా డిఎస్సి నిర్వహించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వం అన్నది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. ఇంకా రాబో రోజుల్లో కూడా పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగ అవకాశాలు చాలా లక్షల సంఖ్యలో వస్తున్నాయి. మీరందరూ కూడా చూశారు. గతంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓన్లీ పెట్టుబడులు ఏదైనా వస్తున్నాయంటే, లేదు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే పేపర్ మీద చూపించేవాళ్ళు. కానీ ఈరోజు అది కాదు. పేపర్ కన్నా కూడా ఫిజికల్గా గ్రౌండ్ రియాలిటీలో ఎంత అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలని వినియోగించుకుంటూ యువనేత నారా లోకేష్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని మొన్నటి రోజున విశాఖపట్నంలో గూగుల్కి సంబంధించి కానీ, అదేవిధంగా మిట్టలకు సంబంధించిన స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఒక పక్కన అమరావతి కానీ ఇలా చెప్పుకుంటా పోతే వచ్చిన 15 నెలల కాలంలోనే ఇన్ని అవకాశాలు కల్పించిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు. అది కూటమి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులు, అదేవిధంగా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఇటు ఒక్కసారి విశాఖపట్నం ఎక్కడా అని చూసే విధంగా, అదేవిధంగా ఏది కూడా ఒక ప్రాంతానికి కాకుండా అన్ని ప్రాంతాలకి వికేంద్రీకరిస్తూ విశాఖపట్నం కానీ, కర్నూలు డ్రోన్ సిటీ కానీ, అనంతపురం కియా కానీ, ఆ విధంగా ప్రతి జిల్లాలో చిత్తూరుకు సంబంధించి కానీ, కడప జిల్లా కానీ ప్రతి జిల్లాకు సంబంధించి ఒక స్పెషల్ జోన్గా తీసుకుని దాంట్లో అందరికీ పాలన వికేంద్రీకరణ చేస్తూ, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ చూస్తున్న మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున అవకాశాలు వస్తున్నాయి. ఇవన్నీ కొనసాగించాలా, ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండాలంటే కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండాలా అనేది ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా ఒకసారి ఇవన్నీ కూడా చూసి ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవాలని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన 75 మందిని మేము సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున మెగా డిఎస్సి నిర్వహించిన, ప్రత్యేకంగా చొరవ తీసుకున్న యువనేత ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ప్రజల పక్షాన ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.